ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు: డిజిటల్ యుగంలో అందుబాటులో ఉన్న విస్తారమైన అభ్యాస వనరులను విద్యార్థులు ఉపయోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం న్యూఢిల్లీలో సమావేశమైంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ డేవిడ్ వాడేఫులతో న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. వార్తల వివరాలు: డిజిటల్ యుగంలో అందుబాటులో ఉన్న విస్తారమైన అభ్యాస వనరులను విద్యార్థులు ఉపయోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. ఈరోజు తిరువాలూరులోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. 45 మంది పట్టభద్రులకు బంగారు పతకాలను, 44 మందికి డాక్టరేట్లను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేర్చుకోవడం, జ్ఞానాన్ని పెంచుకోవడం విద్య యొక్క ప్రాముఖ్యత అని అన్నారు. సమాజ వృద్ధికి క్రియాశీలక సహకారాన్ని అందించాలని విద్యార్థులకు రాష్ట్రపతి పిలుపునిస్తూ, In India, we have great and ancient traditions that sought knowledge for the sake of knowledge. In today's digital age, you are in the enviable position of having so many learning resources available to you. It is far easier for you to rediscover our rich legacy that is what for any previous generation. This is at the heart of the national education policy. It brings together the best of traditions and modernity. Even the more practical minded among you, my advice is keeping learning. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు కేంద్ర మంత్రివర్గం న్యూఢిల్లీలో సమావేశమైంది. దేశంలో కీలకమైన ఖనిజాలను ద్వితీయ వనరుల నుండి వేరు చేసి ఉత్పత్తి చేయడానికి, రీసైక్లింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి 1500 కోట్ల రూపాయల ప్రోత్సాహక పథకాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్లో భాగంగా ఉంటూ కీలకమైన ఖనిజాల దేశీయ సామర్థ్యాన్ని, సరఫరా గొలుసు పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకానికి 6 సంవత్సరాల కాలపరిమితిని నిర్ణయించారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ డేవిడ్ వాడేఫులతో చర్చలు జరిపారు. అనంతరం సంయుక్త పాత్రికేయుల సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, యూరోపియన్ యూనియన్తో భారతదేశ సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలను వేగవంతం చేయడానికి జర్మనీ సహకరించాలని కోరారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం కోసం వివిధ కోణాలలో లోతైన చర్చ కోసం ఎదురు చూస్తున్నానని జయశంకర్ తెలియజేస్తూ, We have just completed a very productive discussion on India-Germany cooperation, on our relationship with the European Union, and we have exchanged views on regional, global, and multilateral issues. We've had detailed discussions on various aspects of our ties. This includes our political cooperation, security and defense, economic relations, research and future technologies, climate and energy, as well as education, skilling, mobility, and people-to-people exchanges. జవాన్ల ధైర్యం, పరాక్రమం నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా గుర్తుండిపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టల వద్ద ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ను విజయవంతంగా నిర్వహించిన సిఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసులు, డిఆర్జీ, కోబ్రా సిబ్బందిని అమిత్ షా ఈరోజు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతికూల వాతావరణం, అడుగడుగున ఐఈడీల ప్రమాదం ఉన్నప్పటికీ భద్రతా దళాలు సాహసంతో నక్సలైట్ల బేస్ క్యాంపును ధ్వంసం చేసి ఆపరేషన్ను విజయవంతం చేశాయని ప్రశంసించారు. భారత్ నక్సల్ రహితంగా మారే వరకు కేంద్ర ప్రభుత్వం విశ్రమించదని స్పష్టం చేశారు. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో తీవ్రమైన గాయాలకు గురైన భద్రతా దళాల జీవితాలు సజావుగా సాకేందుకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అమిత్ షా భరోసా ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమిలో ఈరోజు జరిగిన సెమికాన్ ఇండియా 2025 సమావేశంలో సీఈఓల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. సెమీ కండక్టర్ రంగంలోని నిపుణులతో నరేంద్ర మోదీ సంభాషించారు. సెమీ కండక్టర్స్కు సంబంధించిన వివిధ ఉత్పత్తులు, ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైంది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ వంటి జీఎస్టీ సంస్కరణలపై కౌన్సిల్ చర్చించనుంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఢిల్లీ, గోవా, హర్యానా, జమ్మూ కాశ్మీర్, మేఘాలయ, ఒడిశా ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జీఎస్టీ రంగంలో ప్రధాన సంస్కరణలకు తమ పార్టీ మద్దతిస్తుందన్నారు. ఈ సంస్కరణలు ఎక్కువగా సామాన్యులకు, పేదలకు సహాయపడతాయని ఆయన పేర్కొంటూ, We are supporting the major reforms in the GST sector. Most of them are going to help the common man and poorest of the poor. They are coming from the food sector, education, health, steel, cement, textiles, all the reforms which are being proposed by the government of India to bring down the burden on the common man. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ, యూరోపియన్ యూనియన్ సహకారంతో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈరోజు భారతదేశం కోసం సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ SAF ఫీజిబిలిటీ నివేదికను విడుదల చేసింది. ఆ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశం తన సొంత స్థిరమైన విమాన ఇంధనం లభ్యత డిమాండ్ను తీర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉండటమే కాకుండా ఎగుమతిదారునిగా కూడా ఉద్భవించగలదని అన్నారు. ఈ నివేదిక విమానయాన రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఆచరించదగ్గ తక్షణ పరిష్కారమని ఆయన పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఈరోజు 9 మంది మహిళలు సహా 20 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సిఆర్పీఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ రాజేష్ కుమార్ పాండే, పోలీస్ సూపరింటెండెంట్ కిరణ్ చవాన్, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో సుక్మా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో వారు లొంగిపోయారు. వారిపై 33 లక్షల రూపాయల రివార్డు ఉంది. సుస్థిర జాతీయ రహదారుల అభివృద్ధి కోసం విధాన రూపకల్పనపై జరిగిన సంప్రదింపుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాలలో రద్దీని తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రపంచ స్థాయి రవాణా మౌలిక సదుపాయాలను సృష్టించడంపై ఈ సమావేశంలో చర్చించారు. నగర కేంద్రాల నుండి ట్రాఫిక్ను మళ్లించి పట్టణ జాతీయ రహదారుల రద్దీని తగ్గించడానికి రింగ్ రోడ్లు, బైపాస్ల నిర్మాణంతో సహా పలు వినూత్న విషయాలపై చర్చించారని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా చమురు, ఇతర వస్తువుల దిగుమతులపై అమెరికా ఒత్తిడికి తలగ్గకపోవడంపై భారతదేశపు వైఖరిని రష్యా ప్రశంసించింది. ఇండోనేషియా వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారతదేశపు చర్యలు స్వేచ్ఛా వాణిజ్య సూత్రాలకు కట్టుబడి ఉంటాయన్నారు. సెమీకండక్టర్స్ రంగంలో భారతదేశ పరివర్తనాత్మక ప్రస్థానాన్ని వివరిస్తూ కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలతో ఈరోజు సామాజిక మాధ్యమం X వేదికగా పంచుకున్నారు. ఈ మార్గంలో నిరంతరంగా ముందుకు సాగిపోతుండడానికి సెమికాన్ ఇండియా 2025 ఒక ప్రతీకగా నిలిచిందని మంత్రి తన వ్యాసంలో పేర్కొన్నారు. ఈ వ్యాసంపై ప్రధానమంత్రి స్పందిస్తూ, రాబోయే 5 ఏళ్లలో భారత్ సెమీకండక్టర్ యూనిట్లు మరింతగా వృద్ధి చెంది దేశంలోని సంపూర్ణ సెమీకండక్టర్ ఆధారిత వ్యవస్థ గట్టి పోటీ ఇస్తూ ఎదుగుతుందని పేర్కొన్నారు. వాతావరణం. ఉత్తర భారతదేశం అంతటా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక రాష్ట్రాలు నీట మునిగాయి. ఇక రాబోయే 7 రోజుల్లో దేశంలోని తూర్పు, మధ్య ప్రాంతాలలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ, The heavy to very heavy rainfall activity that likely to continue over western Himalaya region, Punjab, Haryana, and today that is, however, there decrease significantly from tomorrow onwards. Apart from that, if you talk about the central and east India, heavy to very heavy rainfall spell likely to continue over east and central India for next 2 to 3 days with possibility of isolated extremely heavy rainfall, that is rainfall more than 21 centimeter west Madhya Pradesh on 5th of September. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. డిజిటల్ యుగంలో అందుబాటులో ఉన్న విస్తారమైన అభ్యాస వనరులను విద్యార్థులు ఉపయోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం న్యూఢిల్లీలో సమావేశమైంది. జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.